మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి అందరికీ తెలిసిందే. ఆమె పవర్లో లేనప్పుడే అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడేటోళ్ళు. సబ్జెక్టు పక్కన పెట్టి అవతల తమ స్వార్థ రాజకీయాల కోసం అవతల ఆడవాళ్ళను రాజకీయాలకు లాగి వాళ్ళ గురించి వల్గర్గా మాట్లాడి తమ రాజకీయంగా లబ్ధి పొందేందుకు వాళ్ళు గతంలో ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షం. మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి, బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నారు కాబట్టి ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతానో అదే ఇప్పుడు మాట్లాడతాను. ఇంతకుముందు అంటే ప్రెస్ మీట్ పెట్టి బయట మాట్లాడేటువంటి పరిస్థితి. ఇప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్ కాబట్టి శాసన మండలిలో శాసనసభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడో తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు ఆమె ఏం మాట్లాడిందంటే శాసన మండలికి సంబంధం లేనటువంటి విషయాలు ఆమె ఈరోజు శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి. ఏదైనా శృతి మించకూడదు, శృతి మించితే ఇబ్బందులు ఉంటాయి. సో అదే రకంగా ఈరోజు శాసన మండలిలో ఆమె శృతి మించింది. మండలి చైర్మన్ కూడా వాటిని ఖండించి రికార్డులను తొలగించాలని చెప్పారు. మరి కొంతమందికి ఎవిడెన్స్ కావాలి కాబట్టి మన ఎవిడెన్స్ కూడా మాట్లాడేది కూడా మనం వినిపిద్దాం. విజయసాయిరెడ్డికి మన శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష. మొన్నటి వరకు అది వేరే విషయం. బట్ అధ్యక్ష సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్? ఆ క్వశ్చన్ వచ్చింది సార్, సంబంధం లేని విషయం. ఈ సభకు సంబంధం ఆయన నా దగ్గరికి వచ్చారు సార్, అది రికార్డులు తీయండి. అది కళింగ శాంతి విజయసాయిరెడ్డిలకు సంబంధించినటువంటి ఎపిసోడ్కి సంబంధించి ఆమె శాసన మండలిలో మాట్లాడుతూ ఉంది. అసలు శాసన మండలికి సంబంధం లేనటువంటి విషయం ఇది. డైరెక్ట్ చైర్మన్ గారే చెప్తున్నారు. సభలో అయినటువంటి వ్యక్తుల గురించి సంబంధం లేనటువంటి విషయాల గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, ఇది వెంటనే రికార్డు నుంచి తొలగించాలని చెప్పి చైర్మన్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆమె ఏం చెప్తా ఉంది, ఈ కళింగ పెడితే నా దగ్గరకు వచ్చారని న్యాయం చేయమని చెప్పి అని చెప్తా ఉంది. ఇది అనవసరమైనటువంటి విషయం, వాళ్ళ పర్సనల్ విషయం ఇది. నువ్వు దీని మీద అంటే కళింగ శాంతికి శాంతి లేదు, విజయసాయిరెడ్డికి మనశ్శాంతి లేదు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది. ఇది పెద్ద గ్రేట్ అనుకోని అక్కడ శాసన మండలిలో. అసలు శాసన మండలిలో ఏం మాట్లాడాలో, వేటి గురించి ప్రస్తావించాలో, ఎవరి గురించి ప్రస్తావించాలో అసలు తెలుసుకోనైనా మీరు శాసన మండలికి వెళ్ళారా? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మీకు చెప్పలేదా ఏం మాట్లాడాలో, ఏం చేయాలని చెప్పి? నువ్వు సొంతంగా ఏమి శాసన మండలికి వెళ్ళలేదమ్మా. నిన్ను రాష్ట్ర ప్రజలు గెలిపించి శాసన మండలికి పంపించారు. శాసనసభకు శాసన మండలి వెళ్ళి మా సమస్యలు ప్రస్తావించమ్మా, మా గురించి మాట్లాడమ్మా, మా సమస్యలను తీర్చండి అమ్మా, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చనమ్మా, వాటి గురించి చర్చించండి అమ్మా అని చెప్పి ప్రజలు నిన్ను పంపించారు. ప్రజలు కట్టినటువంటి పన్నుతో ఇప్పుడు సౌకర్యాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఏసీలో కూర్చొని అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడితే ఎవరికి ఉపయోగం? కళింగ శాంతి భర్తకి ఇచ్చినటువంటి మాజీ భర్త అని చెప్తా ఉన్నారు కదా, ఆయన నీ దగ్గరకు వచ్చాడు కదా, ఆ అపాయింట్మెంట్ ఇచ్చావు కదా, ఆ అపాయింట్మెంట్ ఏదో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వు. ఎక్కడ జరుగుతుంది బాబు, వివరాలు ఉంటే తీసుకురండి అని చెప్పి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర డేటా తీసుకోండి. నిజంగానే జరిగాయో లేదో మీ కింద పోలీసులు ఉంటారు కదా, వాళ్ళని అడగండి, వివరాలు సేకరించమని చెప్పండి. నిజంగా జరిగింటేనేమో చర్యలు తీసుకోండి, జరగలేదంటేనేమో మేము ఎంక్వైరీ చేస్తాం, ఇవి జరగలేదని చెప్పండి. అప్పుడు ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది వైసీపీ వాళ్ళు అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారని. ఒకవేళ నిజమే తెలియదు అనుకో, మీరు చర్యలు తీసుకున్నారనుకో, అరే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, తన పార్టీకి చెందినటువంటి తప్పు చేస్తే కూడా సహించడం లేదని చెప్పి నీకు ఒక గౌరవం పెరుగుతుంది. సో అది మంచిది, ఆ రకంగా మాట్లాడాలి మీరు. ఇదేంది అవసరం లేని విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలను తీసుకొచ్చి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నడుస్తుంది, అది ఇప్పుడు నడవదు. అది ఇంకా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి భ్రమలో ఉన్నారనుకుంటా మీరు ఇప్పుడు మీకు ప్రభుత్వం మీది, మీరు అధికారంలో ఉన్నారు, పైగా మీరు హోంశాఖ మంత్రి. అది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల గురించి ఆలోచించండి. అవసరమైనటువంటి విషయాలు మాట్లాడి ఈ చైర్మన్లతోని ఈ స్పీకర్లతో తిట్టించుకొని అనవసరంగా అశాంతికి గురికాకండి మీరు. సో ఇది మన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటలు. మరి ఆమె శాంతి భద్రతల గురించి మాట్లాడమ్మా అంటే మరి వేరే విషయాల గురించి అక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ చైర్మన్ కూడా వాటిని ఖండించి రికార్డుల నుంచి తొలగించాలని చెప్పినటువంటి పరిస్థితి. కావాలంటే ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే కనుక చాలా వాళ్ళ అఫీషియల్ పేజీలో అక్కడక్కడ ఉంటాయి, వాటికి సంబంధించి పూర్తి వీడియో కావాలంటే చూడండి. ఎందుకంటే చాలామందికి డౌట్స్ వస్తాయి కదా, ఇది అబద్ధం అని. అందుకే నేను చాలా వరకు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే వాళ్ళు మాట్లాడారా లేదా, ఆ ఎవిడెన్స్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను. చాలామంది తెలియాలి, నిజాలు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నిజాలు తెలియాలి. మనం చెప్పేది అబద్ధం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుగురించనే పూర్తి స్థాయిలో నిజాలు తెలిస్తే వీళ్ళ ప్రవర్తన ఏంది, వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి అసలు అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు అనే విషయాలు ప్రజలకు తెలిస్తేనే కదా ప్రజలు ఆలోచించుకుంటారు. మాకు ఎలాంటి నాయకులు కావాలి, మాకు ఎలాంటి ప్రభుత్వాలు వస్తే మేలు జరుగుతున్నాయి, వాళ్ళు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. అందుగురించనే మనం ప్రతిదీ కూడా ఒక వీడియో ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వినిపించి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.